తాడి చెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు. హౌ టు మూవ్ అని అంటే మస్తు సింపుల్ అంటారు. బయట జనాల్లో సోషల్ మీడియాలో నా డిఎంస్ లో ఎక్కువ వచ్చే ప్రశ్న ఇది. థెరపిస్టులు అడిగితే ఏమంటారు? నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నీకు నచ్చిన పనులు చేయి, బిజీగా ఉండు అంటారు. కానీ నిజం చెప్పాలంటే అవన్నీ చేసినా అంత సింపుల్ కాదు. ఎందుకంటే మనకు రావాల్సింది వేరు, కావాల్సింది వేరు. ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్, తిన్నావా ఉన్నావా అని అడిగే మనిషి, చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకునే మనిషి కావాలి. ఇలాంటివి లేకపోతేనే అవతల వాళ్ళు ఇంకెక్కువ గుర్తొస్తారు. కానీ మూవ్ ఆన్ అంటే ఎవరినో మర్చిపోవడం కాదు, ఒకటే జ్ఞాపకంలో ఇరుక్కుపోకుండా మనల్ని మనం బయటికి తెచ్చుకోవడం. ఎందుకంటే ఒక జ్ఞాపకాన్ని 100 సార్లు తిరిగి తిరిగి గుర్తు చేసుకుంటే మన జీవితం అక్కడే ఆగిపోయింది. ఇంకో నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవడు పర్ఫెక్ట్ కాదు. అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఎవడు కాదు. వస్తారు, వెళ్తారు, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కానీ మనం ప్రతిసారి ఇదే బెస్ట్, వీళ్ళు పర్ఫెక్ట్, వీళ్ళే ఫిక్సింగ్ కానీ బుర్రలో పెట్టేసుకుంటాం. అక్కడే ప్రాబ్లం స్టార్ట్. అబ్బా ఏంద్రా ఈ టార్చర్, మూవ్ ఆన్ అయిపోవాలి అని కొత్త మనుషులు వెంటనే నమ్మమని కాదు, పాత జ్ఞాపకాలకు బందీ కాకుండా ఉండాలి. ఎందుకంటే చాలా సార్లు ఆ మనిషిని కాదు, ఆ మనిషితో ఉన్న ఫీలింగ్స్ పట్టుకొని వస్తాం. అదే మనల్ని ముందుకెళ్ళనివ్వదు. ఎందుకు ఇలా అయింది, ఎందుకు అలా అయింది, ఎందుకు వాడు అలా చేశాడు, ఎందుకు ఇది ఇలా చేసింది అన్న ప్రశ్నల దగ్గరే బుర్ర బద్దలు కొట్టుకొని చచ్చిపోతాం. కానీ ఆ బుర్రలో ఉన్న గుర్తులు నువ్వు ఇప్పుడు బతుకుతున్న ప్రెజెంట్ ని తినేస్తావు. మూవ్ ఆన్ అంటే వాళ్ళనో వీళ్ళనో మర్చిపోవడం కాదు, నిన్ను నువ్వు కోల్పోవద్దని గుర్తు చేసుకో. చాలా మంది అక్కడే అయిపోతారు. అతను లేకపోతే నేను ఉండలేను, ఆమె లేకపోతే నేను ఉండలేను. కానీ నువ్వు నమ్మాల్సిన నిజం ఏంటంటే నువ్వు ఉన్నావు కాబట్టి మళ్ళీ నువ్వు మొదటి నుంచి స్టార్ట్ చేయగలవు. కొన్నిసార్లు మనల్ని మనమే ఎక్కువ బ్లేమ్ చేసుకుంటాం, నా వల్ల ఇదంతా అయింది. కానీ ఒకటి, అన్ని రిలేషన్స్ తప్పుల వల్ల బ్రేక్ అవ్వవు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని టైమింగ్ వల్ల, కొన్ని అర్థం కాకపోవడం వల్ల పోతాయి. సో మూవ్ ఆన్ అంటే ప్రేమ పోయిందని బాధపడడం కాదు, మన విలువ మనకు తెలిసిందని ఆనందపడు. ఒక్కటే మావా, నువ్వు అక్కడే అయిపోతే నీ జీవితం కూడా అక్కడే అయిపోద్ది. అందుకే నిన్ను ఆపేసిన అదే చోటు నుంచి నిన్ను నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. ఒక రోజు వాళ్ళు గుర్తు రాకపోవడం కాదు, గుర్తొచ్చినా నీకు ఫరకే లేకుండా ఉండాలి. మూవ్ ఆన్ అంటే అది.